హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వేడివేడి అన్నంలో ఈ ఫ్రై కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచే వేరబ్బా, చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా మనకి ఎలాంటి కూరగాయలు లేకుండా ఎలా తయారు చేయాలో చూసేయండి. నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటో తీసుకున్నానండి. ఇలా హాఫ్ కేజీ టమాటో కాస్త ఈ విధంగా దోరగా పండాలండి. రెడ్ టమాటాలు బాగా ఇలా కొంచెం నొక్కితే మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కొంచెము బాగా పండిన టమాటోతో ఫ్రై చేస్తే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఆ రుచి వేరబ్బా. ఆ హాఫ్ కేజీ టమాటాని కాస్త మంచి నీళ్ళలో శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని టమాటాలైనా సింపుల్గా ఇలా చేసేసుకోండి. 6 months తప్పనిసరిగా నిలువ ఉంటుంది, పాడవకుండా. ఫ్రిడ్జ్లో పెడితే 1 year అయినా ఉంటుందండి. ఇలా ఆ టమాటో ముక్కల్ని తొడమలు తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఒక్కొక్క పీస్గా ఈ విధంగా కట్ చేసుకుంటే టమాటో అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. మంచిగా రుచి కూడా భలేగా ఉంటుందండి. త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది. ఈ టమాటో ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత మనము సేమ్ సైజులో కట్ చేసుకోండి. చిటికెడంత పసుపు, ఒక చిటికెడంత ఉప్పు అండి. ఈ రెండు కలిపి మనము టమాటాలకు పట్టించి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతుంటేనే టమాటో సూప్ అనేది కిందికి వచ్చేస్తున్నది, చూస్తున్నారు కదా. ఈ విధంగా టమాటో ముక్కలకి ఉప్పు పసుపు పట్టించేసుకొని కాస్త మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. అంతలోపు ఏదైనా పని ఉంటే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలండి. నేనైతే 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఒక తెల్లగడ్డ పొట్టు తీసి చక్కగా ఈ విధంగా ఒక వెల్లుల్లిలో 2 చేసుకున్నానండి. సన్నగా తరిగి వేసుకోవడం మూలంగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, తింటుంటే కూడా కమ్మగా ఉంటుందండి. నేను 3 ఎండుమిర్చి అడ్డంలో చుంచి వేసుకున్నానండి. ఇలా కాస్త చిటపటలు ఆడుతుంది అనుకున్నప్పుడు ఆవాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోవాలండి. 1/2 స్పూను ఆవాలు వేసుకుంటే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి తప్పనిసరిగా. నేనైతే 2 పచ్చిమిర్చి అండి పొడవులో ఈ విధంగా చీరి వేసుకోవాలి తప్పనిసరిగా. మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. వెల్లుల్లి కాస్త ఇలా గోల్డెన్ ఫ్రై అవుతున్నప్పటికీ మంచి స్మెల్, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలండి. మనకి వెల్లుల్లి అనేది ఎండుమిర్చి అనేది చక్కగా ఫ్రై అవుతూనే టమాటో ఫ్రై అనేది ఈ విధంగా మంచిగా రుచి ఉంటుందండి. ఈ విధంగా వెల్లుల్లి అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం మూలంగా నోటికి భలే రుచిగా ఉంటుందండి. మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఈ ఫ్లేవర్ తప్పనిసరిగా ఈ విధంగానే వేపేసుకోవాలి. కట్ చేసి పెట్టి పక్కకి ఉప్పు పసుపు కలిపిన టమాటో ముక్కల్ని ఈ ఫ్రైలో వేసేసుకోవాలండి. పోపులో వేసేసుకొని మనకి ఒక రెబ్బ చింతపండు ఉండి లేనట్టు వేసుకోండి. మరి చింతపండు ఎక్కువైనా బాగుండదండి. ఈ విధంగా మనకి చింతపండు అనేది ఈ విధంగా వేసేసుకొని టమాటో ముక్కలల్లా మనకి చింతపండు రెక్క అనేది చక్కగా ఫ్రై అయిపోయి బాగా మగ్గిపోతుందండి. మనకి టమాటో ముక్కల్ని చక్కగా ఈ విధంగా చిన్న మంట పైన వేపేసుకోవాలి. ఎంత సిమ్లో పెట్టేస్తే టమాటో అంత చక్కగా ఫ్రై అవుతుంది, మాడిపోతే రుచి అనేది కోల్పోతుందండి. మనకి టమాటో ముక్కలకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ రుచికి తగినట్టు ఉంటేనే రుచి అనేది మరింత పెరుగుతుంది. టమాటో ముక్కల్ని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మనము ఈ విధంగా చిన్న మంట పైన కాస్త ఉడికించుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, టమాటో సూప్ అనేది చక్కగా ఈ విధంగా రావాలి. ఒక చుక్క వాటర్ లేకుండా, ఎలాంటి కూరగాయలు లేకుండా, ఒక్క ఉల్లిపాయ కూడా లేకుండా ఓన్లీ టమాటో ఫ్రై అండి. అన్ని ఫ్రైలు చేసి తింటాము, అదొక రుచి ఉంటుంది. అన్నిటికంటే మించిపోయిన రుచి ఈ టమాటో ఫ్రై ఉంటుందండి. తప్పనిసరిగా టమాటో ఫ్రైని ఈ విధంగా మగ్గించుకోండి. 2-3 నిమిషాల పాటు మూత తీసిన తర్వాత ఈ విధంగా మగ్గిపోతుందండి. చక్కగా ఈ విధంగా టమాటో పీసులు అనేది కరిగిపోయాయి. చిన్న మంట పైననే చక్కగా ఇలా టమాటో అనేది ఉడికిపోయేది. నేను ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నాను. మిర్చి పౌడర్ 1 స్పూను కాస్త ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే నిలువ ఉంటుంది.
కొంచెం హాఫ్ స్పూన్ వేసుకున్న అన్నం మొత్తం కలుపుకొని తినొచ్చండి. పెరుగంచుకైనా, దద్దోజనం మంచుకైనా, ఉప్మాలోకైనా, వేడివేడి అన్నంలోకైనా మంచి రెసిపీ అండి. రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా అలా పెట్టుకొని తింటే బాగుంటుందండి. ఇలా వేడివేడి అన్నంలోనైనా వేసుకోవచ్చు, లేదంటే రోటీ పైన పెట్టుకోవచ్చు. మనకి ఉప్మాలో అయినా బాగుంటుందండి. ఇలా కొంచెం సాల్ట్, ఉప్పు, కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని ఒక అర నిమిషం పాటు మూత పెట్టేసుకొని తీసుకొని వేడివేడి అన్నమైనా చల్లన్నమైనా పర్వాలేదండి. ఫ్రై చేసిన టమాటోని ఈ విధంగా వేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. టమాటో ఫ్రై అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం.